మీరు ఒక అంశం రాయాలి. మీకు అంటే హిస్టరీ తెలుసు, ఈ జిల్లా తెలుసు కనుక ఈ సమావేశంలో మీరు ఇచ్చేతో పని అయిపోతుందని చెప్పారు. అట్లా సిపి వాళ్ళ కొంచెం సమాజం చరిత్రలో సమాజాన్ని తీసుకొని ఒక వ్యాసాన్ని చూపిస్తే అయితే లాస్ట్ చేసిన అనుకుంటే ప్రసాదం ఉంటే సభ్యులు సార్కి విధంగా నా తరఫున చెన్నై గారికి శివాడి సార్కి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అంటే మనందరం ఈరోజు తెలుగు భాష చాలా పురాతన చెప్పే కారణం అంటే శాసనం చెప్తారు. ఏ చరిత్ర లిఖించబడుతుందో అది ముందు చాలా పోతుంది. ఏ చరిత్ర లిఖించబడదు ఆ చరిత్ర భావితాలు మర్చిపోతుంది. అందుకని మన జిల్లా చరిత్రని అన్ని రంగాలుగా మనం సమగ్రంగా తీసుకున్న ఉద్దేశానికి తెలంగాణ సాహస పరిషత్ ద్వారా చెన్నై శివాడి సార్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందులో కూడా మన తెలంగాణ జిల్లా సంబంధించి ఈ కార్యక్రమం పుస్తకం మనకు ఆల్రెడీ చరిత్ర వచ్చింది. ఒక రిఫరెన్స్ బుక్ లాగా ఒక సమగ్రంగా సాధికారంగా పుస్తకం ఎన్నో అంశాలు కూడా కార్యక్రమం చదివి మనిషి పుస్తకం కాదు. అన్ని కాలేజీలో అన్ని పుస్తకాలు అన్ని లైబ్రరీలో ఉండదే పుస్తకం. మన పర్సనల్ కలెక్షన్ ఉండదు అందరికీ. ఆ పర్సనల్ కలెక్షన్ వల్ల ఈ పుస్తకం ఉండగలుగుతున్నాం. గొప్ప పుస్తకాన్ని మరి చెన్నై గారి ఆధ్వర్యంలో మహాత్మా సార్ ఆధ్వర్యంలో ఈ పుస్తకం తీసుకోవడం జరిగింది. దయచేసి ఎక్కువ మందికి ఈ పుస్తకం అన్నట్టుగా తీసుకొని చెప్తాము. మాకు ప్రతిరోజు జిల్లాలో మాకు పుస్తకాలు ఆర్థికంలో మనం కొనుక్కోవాలని తీసుకెళ్తాం. పుస్తకాలు జిల్లా కావాలంటే అక్కడ మేము ఈ పుస్తకాలు తీసుకెళ్తాం. దాని చక్కటి కార్యక్రమం. ఎందుకంటే చరిత్ర లేకపోతే మనం ఎప్పుడు కూడా సంస్కృతి ఉంటుంది. చరిత్ర సంస్కృతి ముడిపడి ఆ చరిత్ర ద్వారా మాత్రమే మన సంస్కృతి ఉత్తరాలను చూపించడానికి అది ఒక జీవన సంవత్సరాల్లో నడుస్తూ ఉంటారు. అందుకే చాలామంది తాతలు ఎవరు ముత్తాతలు ఎవరు వాళ్ళు ఎవరు చెప్పేస్తాం. అందుకే మనం 7 తరాలు చెప్తాము. 7 తరాలు అంటే దాదాపు ఒక 500-600 సంవత్సరాల చరిత్ర కుటుంబానికి వస్తుంది. దాంతో చరిత్ర మాకు ఎప్పుడో గర్వంగా ఫీల్ అవుతాం. అట్లాగే మనం ఈరోజు మన జిల్లా చరిత్ర చూసుకోవడం. సో ఎక్కడి ఈరోజు మనం తెలుగు భాష చెప్పడానికి మన అమెరికా శాసనం చైతన్య ఆరంభాన్ని అందించింది. అట్లా అంటే ఒక శాసనం ఉంది కంటే మనం చెప్పవచ్చు. అది పురాతన చరిత్ర కలిగిన భాష అది. అట్లా మన జిల్లా గొప్పతనం చెప్పినప్పుడు ఈ చరిత్ర ఇప్పుడు గొప్పగా బాగుంది. అన్ని రంగాల్లో మేము ఉన్నాం. కరీంనగర్ అనేది కేవలం ఒక రంగంతో ఉంటుంది కాదు. ఏదో ఒక జిల్లా తీసుకున్న జిల్లా కేవలం ఒక రంగంలో మాత్రమే ఉంటుంది. కానీ కరీంనగర్ జిల్లా తీసుకున్నట్లయితే సాహిత్య రంగంలో, అటు వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, ఈ ప్రతి రంగంలో కూడా కరీంనగర్కు గొప్ప పేరు కలిగి ఉంది. సో అట్లా అన్నించడానికి ఏదో చరిత్ర ఉండదు. ఏదో ఒక జిల్లా వ్యవసాయ రంగంలో గొప్పగా ఉండదు, సాహిత్య రంగంలో గొప్పగా ఉండదు. కానీ అన్ని రంగాల్లో గొప్పగా ఉన్న తెలంగాణ ఏరియా జిల్లా ఏమంటే అది కరీంనగర్ జిల్లా. సో మన ఈ జిల్లాలో నేను పుట్టడం అనేది మనకి గొప్ప గర్వకారణం భావించాలి. ఎంతమంది మహామహులు, సాహిత్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు మన జిల్లాలో రావడం. అలాంటి జిల్లాలో మరి మనం నిరంతర కార్యక్రమం చేస్తూ ఉంటాం. మా సాహిత్య కోట మాత్రంలో రవీంద్ర గారు కావచ్చు, కలిసి కావచ్చు, అందరం కలిసి వాళ్ళు వారంలో కార్యక్రమం చేస్తారు. దాని పెద్ద పిల్లలు అడుగుతూ ఉంటారు, మీరు కరీంనగర్ నుంచి వచ్చినంత ఏది బాగా మిస్ అయ్యారు అంటే ఫస్ట్ చెప్పింది మా సాహిత్య కార్యక్రమం మిస్ అవుతున్నాను. ఇది నా ఫస్ట్ మాట. ఈ తర్వాత మీరు బాగా మిస్ అయ్యి మాకు కరీంనగర్ క్లబ్ రెండు నేను ఎక్కడ చేసిన తర్వాత ప్రతిరోజు అంటే ఎక్కడ లేచిన తర్వాత ఉదయం క్లబ్లో స్టార్ట్ అయ్యింది, సాయంత్రం కార్యక్రమం మిస్ ప్రతిరోజు కూడా దాదాపు ఉదయం రాత్రి 2 మిస్ అయిపోతాం. అంటే ఆది అంతా 2 లేదు అందుకని ఏదో 2 కార్యక్రమం చెప్తాము. సో ఈ 2 మిస్ అయిన సందర్భంలో సో ఏ చిన్న కార్యక్రమం వచ్చినా తప్పనిసరి ఆదాయం తప్పనైతే ఉంటుంది. కానీ అక్కడున్న పరిస్థితి దృష్ట్యా రకరకాల కారణం దృష్ట్యా మా బసవేశ్వర కూడా ప్రోగ్రామ్కి ఖచ్చితంగా వస్తాం. మన శ్రీకుమార్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా రావాల్సిన ప్రోగ్రామ్, వాళ్ళ లవ్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా రావాల్సింది. కానీ అనివార్య కారణాలు కాదు, ఏదో ఒక కారణం అవంతా వస్తూ ఉంటుంది. సో ప్రతి కార్యక్రమం ఆలస్యంలో కాదు, ఈ కార్యక్రమాలు కోల్పోయిగా ముగిస్తూ ఉంటాయి. అదే కొన్ని కారణాలు రాలేకపోతుంది. కానీ ఆ బాధ ఖచ్చితంగా ఉంటుంది. అంటే శరీరం అక్కడ ఉంటే ఆత్మ ఆ బాధ లేదు. సో ఆత్మనే శరీరంతో స్థితిలో నడుస్తూ ఉన్నారు కదా, ప్రతి నిత్యం ఇక్కడ వస్తే ఆ రెండుకి కనెక్షన్ వస్తుంది. సో మరి ఇంకో రీఛార్జ్ అవుతాం. అందుకని పెద్ద లక్ష్మణరావు గారు కోరిన వెంటనే తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో అది భాగస్వామ్యం చేసి మళ్ళీ కొద్దిసేపు ఇంకొక 10 రోజుల వరకు రీఛార్జ్ చేసి
మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే పరిస్థితి అధికారులు పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ తనకి మరో పని వస్తూ ఉంటాడు. అట్లా ఇది చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నా కోసం ఇంతసేపు మీరు వెయిట్ చేసినందుకు కూడా మీకు మరోసారి మీరు మా కోసం వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ.